నమస్తే ఎంటీవీ బిగ్ న్యూస్ టైం కార్యక్రమానికి స్వాగతం. నేను మాణిక్యరావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు, స్థానికంగా ఉన్న అభ్యర్థులు ఉన్నారు, ఎన్ఆర్ఐలు అన్ని పార్టీల్లో పోటీలో ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. మరి ఈ నెల 11వ తేదీతో ఈ పోలింగ్ ప్రక్రియ ప్రచారం ముగుస్తుంది. 13న పోలింగ్ జరుగుతుంది, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మరి చాలామంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఆ నామినేషన్ ఫామ్స్ ఫిల్ చేసి వాటికి ఏమేమి సబ్మిట్ చేయాలనేది ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలను చాలామంది అభ్యర్థులు ఏమైతే ఎన్నికల కమిషన్ చట్టంలో చెప్పిందో వాటిని మాత్రమే చేసి కొన్ని ఏవైతే జత చేయాల్సిన ఫామ్స్ ఉన్నాయో వాటిని చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐలు వాళ్ళ ఇతర దేశాల్లో వ్యాపారవేత్తగానో లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీయో లేదంటే ఇంకా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు. అక్కడ ఉన్న లావాదేవీలు కానీ అక్కడ ఉన్న వ్యాపారం సంబంధించిన వ్యవహార సరళి కానీ వీటన్నిటిని ఇండియాలోకి వచ్చిన తర్వాత వాటిని కోట్ చేయట్లేదు. నామినేషన్లకు అనగానే మరి నామినేషన్స్ అప్పుడు ఏమైతే అడుగుతారు, స్థానికంగా ఉన్నారా, ఓటు ఎక్కడ ఉంది, ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, ఇంకేమేమి వారికి కావాల్సిన వీళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయి, కుటుంబ నేపథ్యం ఏంటి, అంతవరకు మాత్రమే సబ్మిట్ చేసి మరి ఇతర దేశాల్లో ఎన్ఆర్ఐలకు ఉంటూ వ్యాపారాలు చేసి అక్కడున్న ఇబ్బందులు మీన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ లాసులు కానీ లేకపోతే ఇంకోవరికి ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే వాటిని వారు తిరిగి చెల్లించకుండా వారు ఏదన్నా ఫైనాన్స్ వాళ్ళని రికవరీ ఇచ్చే విషయంలో కొంత వాళ్ళు ఇబ్బందులు పడటం కాకుండా చెక్ బౌన్స్ కేసులు కూడా కొన్ని నడుస్తుంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఎన్ఆర్ఐలు మరి ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వకుండా కొంతమేరకు ఇచ్చినప్పుడు ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఎందుకు క్వశ్చన్ చేయకపోవటం, ఎందుకు చెక్ చేయట్లేదు? ఎన్ఆర్ఐ ఒక ఫామ్ వచ్చిందంటే నామినేషన్ ఫామ్ని అఫిడవిట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా? ఇటీవల ఒక జాతీయ పార్టీ ఎంపీ అభ్యర్థి అఫిడవిట్లో 4 సార్లు తిప్పారు ఏలూరు జిల్లాలో. మరి ఆవిడ ఎన్ఆర్ఐ, లండను, అమెరికా దేశాల్లో లక్షల వేల కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారు. అఫిడవిట్లో లోపాలు ఉన్నాయని చెప్పి 2-3-4 సార్లు తిప్పి వాళ్ళ అఫిడవిట్లో కరెక్ట్ చేసి అప్పుడు కానీ నామినేషన్ వాళ్ళు స్వీకరించి యాక్సెప్ట్ చేయలేదు. మరి అన్ని ఎన్ఆర్ఐల విషయంలో కూడా అలా జరగాలి కదా? ఎందుకు కొంతమంది విషయంలో జరిగింది, కొంతమంది విషయంలో ఎందుకు ఈ విధంగా రిటర్నింగ్ అధికారులు, ఎన్నికలకు సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో వాళ్ళు ఎందుకని వీటి మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండదు? మరి వీటి మీద కరెక్ట్గా సమాచారం క్లియర్ కట్గా ఎన్ఆర్ఐలు నామినేషన్ ఫామ్ చేసినప్పుడు ఎలా ఉండాలి? ఒకవేళ ప్రజాప్రతినిధిగా రేపు ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగా ఎన్నికైన తర్వాత వారు ఏమైతే ఈ అఫిడవిట్లో పెట్టవలసినవన్నీ కరెక్ట్గా చేయకపోతే న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పదవి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. వీటికి సంబంధించి అసలు ఎన్ఆర్ఐలు ఏంటి, నామినేషన్ ఫామ్స్ ఏం చేయాలి, అఫిడవిట్లో ఏం పెట్టాలి, ఇతర దేశాలు ఉన్న విషయాలు ఇక్కడ ఇండియాలోకి వచ్చిన తర్వాత వాటిని సబ్మిట్ చేయాలా లేదా? ఒకవేళ అలా సబ్మిట్ చేయకుండా రాంగ్గా సబ్మిట్ చేసి ఆర్ఓలకి ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే వాళ్ళ పరిస్థితి రేపు భవిష్యత్తులో ఏంటి అనేది కొత్త అంశం ఇది. మరి దీని మీద మనతో మాట్లాడడానికి మరి సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అందరికీ చిరపరిచితులు గుట్టుముక్కల రొనాల్డ్ రాజు గారు, ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ గారు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఈ ఎన్ఆర్ఐలకు సంబంధించిన సబ్జెక్టులో వారు క్లియర్ కట్గా కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్ ఈ ఎన్ఆర్ఐలు? ఇది కొత్త సబ్జెక్టు. ఇదివరకు ఎన్నో సంవత్సరాలకి ఎన్ఆర్ఐలు అన్ని పార్టీలు, ఒక పార్టీ అనే కాదు, అన్ని పార్టీలు ఎన్ఆర్ఐలు వస్తున్నారు, నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆర్ఓలు కూడా దానికి సంబంధించిన ఏమైతే ఫోటోషాట్ చెక్ లిస్ట్ ఉంటుందో ఆ చెక్ లిస్ట్ ప్రకారం చూస్తున్నారు, ఓకే చేసుకుంటారు. సో ఎన్ఆర్ఐ అనే వ్యక్తి ఇండియాలో ఏ రాష్ట్రంలో అన్నా కానీ, ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రం గురించి మాట్లాడదాం.
నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఏమేమి సబ్మిట్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ఆర్ఓలు వేటిని యాక్సెప్ట్ చేయాలి, ఒకవేళ వాళ్ళకి కావాల్సిన కొన్ని ఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత అతను నామినేషను స్క్రూటినీలో పోకుండా యాక్సెప్ట్ చేస్తే తర్వాత నామినేషన్ దారుడు ఒకవేళ ఎన్నికైతే అతని పదవికి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ అనే స్టేటస్ ఎప్పుడు వస్తుందంటే మన దేశంలో 182 డేస్ అంటే 182 రోజుల కన్నా తక్కువ ఉంటే 182 రోజుల కన్నా విదేశాల్లో ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐ అంటారు. ఎన్ఆర్ఐ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్లో 182 డేస్ కన్నా తక్కువగా ఇండియాలో ఉంటే వాళ్ళని లోకల్ 182 కన్నా ఎక్కువగా ఉంటే ఎన్ఆర్ఐగా మనం పరిగణిస్తారు. సో ఈ ఎన్ఆర్ఐస్ ఈ మధ్య ఎలక్షన్లో చాలామంది ఎన్ఆర్ఐస్ రావటం, ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఈ మధ్య జరుగుతుంది. అయితే ఈ ఎన్ఆర్ఐస్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చా ఇండియాలో అంటే ఎక్కడొక్కడ సెటిల్ అయిపోయి వేరే కంట్రీస్లో సెటిల్ అయిపోయి ఇండియాలో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చా అనేది ప్రశ్న. ఇండియాలో కంటెస్ట్ చేయడానికి తప్పకుండా కంటెస్ట్ చేయడానికి దే హ్యావ్ ఎవ్రీ రైట్, వాళ్ళకి ప్రతి హక్కు ఉంది కంటెస్ట్ చేయడానికి. అయితే ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని ఉన్న వ్యక్తి కూడా ఇండియాలో ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చు. అయితే విదేశాల్లో ఉంటా అక్కడ పౌరసత్వం సిటిజన్షిప్ ఫారిన్ కంట్రీ సిటిజన్షిప్ వస్తే మాత్రం ఇండియాలో కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. సో అతనికి ఫారిన్లో సిటిజన్షిప్ వచ్చిందా లేదా అన్న విషయం ఎట్లా తెలుస్తుంది అంటే ఎన్ఆర్ఐ అనే వ్యక్తి ఓటర్గా నమోదు అవటానికి దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. మన లోకల్ పీపుల్ ఎలక్టరల్ రోల్స్లో ఎంటర్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంది. ఎన్ఆర్ఐస్ ఎలక్టరల్ రోల్స్లో నమోదు చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే ఫామ్ 6A అంటారు. అది ఫామ్ 6A. ఈ ఫామ్ 6A సబ్మిట్ చేసి దీని ద్వారా మాత్రమే ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఓటర్ కింద నమోదు చేసుకోవాలి. ఇది చాలామంది ఎన్ఆర్ఐస్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న వ్యక్తుల్లో కనీసం ఒక 90% అయితే నాకు అసెస్మెంట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే 90% ఎన్ఆర్ఐస్ కూడా ఈ 6A ద్వారా నమోదు చేయించుకోలేదని. ఈ 6A ద్వారా నమోదు చేయించుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళు దీనికి సంబంధించిన పాస్పోర్ట్ డీటెయిల్స్, తర్వాత ఎంతకాలం అక్కడ ఉంటున్నారు, తర్వాత వీసా డీటెయిల్స్, అక్కడ ఉన్న ఫారిన్లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్, అక్కడ ఏం చేస్తున్నారో అన్న విషయాలు ఈ 6A ఫామ్లో పెట్టాలి. పెట్టి ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ప్రకారం ఏంటంటే నాకు అక్కడ ఫారిన్ కంట్రీలో సిటిజన్షిప్ లేదు, గ్రీన్ కార్డ్ హోల్డర్గా మాత్రమే ఉన్నాను అని తప్పనిసరిగా డిక్లరేషన్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఎపిక్ కార్డ్ అంటారు, అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఓటర్కి ఎపిక్ కార్డ్ ఉంటుంది, ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటారు. అయితే ఎన్ఆర్ఐ అన్న వ్యక్తి ఒకవేళ ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటే అది ఇమ్మీడియట్గా సరెండర్ చేసి అతనికి ఎపిక్ నెంబర్ ఉండదు. సో ఇప్పుడు మనం ఓటర్ లిస్టు తీస్తే ఎన్ఆర్ఐస్ ఒక 90% ఉన్న ఎన్ఆర్ఐస్కి ఎపిక్ కార్డుతోనే ఉంటున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు 6A కింద నమోదు కాబడలేదని అది ఇండికేషన్ అనమాట. సో ఎప్పుడైతే 6A కింద నమోదు చేయబడదో ఎపిక్ కార్డుని సరెండర్ చేసి క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకున్న తర్వాతే ఇతను ఓటర్ కింద నమోదు అవుతాడు. అప్పుడే ఇతనికి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి అర్హత వస్తుంది. సో ఇది ఈ ఎపిక్ కార్డు సరెండర్ చేసి అది క్యాన్సిల్ చేయకుండా ఈ 6A కింద ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఎలక్టోరల్ రోల్స్ ఎలక్టర్ కింద ఎప్పుడైతే నమోదు చేయించుకున్నాడో అది ఇల్లీగల్, ఇమ్మోరల్ థింగ్. అండ్ అటువంటి వ్యక్తి మీద ప్రాసిక్యూట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఇతను ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఈ 6A అప్లై చేసినప్పుడు సార్ మీరు అన్నట్టుగానే ఈ ఫామ్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ ఫిల్ చేసి ఇచ్చేస్తాడు. అక్కడ కావాల్సిన ఆ బూత్లో ఆఫీసర్కో లేకపోతే రెవెన్యూ సంబంధించిన ఆఫీసర్స్
ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఇతనికి ఓటు హక్కు ఇవ్వచ్చు అనేది ఓటర్ లిస్ట్ జాబితాలో పంపిస్తారు. ఆ ఇతను ఎన్ఆర్ఐని ఎలా డివైడ్ చేస్తారు? అదే ఎన్ఆర్ఐ అంటే అతను నాన్ రెసిడెంట్ ఇండియా, అదే 182 days కన్నా ఎక్కువ ఉంటే అతను ఎన్ఆర్ఐ. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐ అతనే డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఎన్ఆర్ఐ, అంతేగాని గవర్నమెంట్ ఆఫీసర్ అడగరు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ వాళ్ళకేం తెలియదు. సో ఇది ఎన్ఆర్ఐ యొక్క రెస్పాన్సిబిలిటీ, లీగల్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ లేకుండా 6A లేకుండా ఓటర్ గా నమోదైతే అతను డిస్క్వాలిఫై అవుతాడు. రేపొద్దున ఎలక్ట్ అయినా డిస్క్వాలిఫై అవుతాడు అదే గ్రౌండ్ మీద. అది ఎవరన్నా గమనించి లీగల్ గా దాన్ని ఎవరైనా ఆపోజిట్ లేకపోతే ఇంకెవరన్నా కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతను అనర్హుడిగా పండించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రాసిక్యూట్ కూడా చేయబడతాడు. ఓకే, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో చూద్దాం, 90% ఉంటారు. మన కళ్ళ ముందు చింతలపూడి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా గుడివాడ కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనికెళ్ళ రాము, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ. ఇట్లా కృష్ణా జిల్లాలో కానీ చాలామంది, మన జిల్లాలోనే తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ, ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ, పొలిటికల్గా ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నారు, చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ పర్సన్స్ ఎన్ఆర్ఐలుగా ఉన్నప్పుడు వీళ్ళు మీరు చెప్పిన ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు ఇప్పుడు ప్రమాణం చేసేటప్పుడు అంతర్శుద్ధ రీతిగానో లేకపోతే అంతరాత్మ సాక్షిగానో అంటారు సరే, వీళ్ళు ప్రొసీడ్ ఫాలో అవ్వాలి. నేను అన్నాను కాబట్టి దీనికి సంబంధించిన ఫండమెంటల్స్ అన్ని ఫాలో అవ్వాలనేది వాళ్ళు చేయాలి. ఏ ఆఫీసర్ టచ్ చేయరు ఆయన. కాబట్టి వాళ్ళు అలా చేశారని చెప్పి మనం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడున్న మన కళ్ళ ముందు అంటే కనిపించి ఎన్ఆర్ఐస్ నాకు తెలిసి నా నోటీస్కి వచ్చినట్లు చాలా మంది ఎన్ఆర్ఐస్ 6A ద్వారా ఎంటర్ అయినట్టుగా, అది ఎలక్టర్ కింద ఎంటర్ చేసుకున్నట్టుగా కనపడతలే. అంటే తెలుసో తెలియకో అది జరిగి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అది రేపొద్దున్న లీగల్గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మొత్తం ఎలక్ట్ అయిన తర్వాత కూడా డిస్క్వాలిఫై అయిపోతారు, అవకాశం ఉంది. తర్వాత అంతేకాకుండా ప్రాసిక్యూట్ చేయబడతారు. ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కన్సీలింగ్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్. కన్సీలింగ్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ సీరియస్ థింగ్. అంటే 125A పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద అతనికి జైలు పడుతుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే అది పాస్పోర్ట్లో క్లియర్గా ఉంటుంది. మన పాస్పోర్ట్ తెప్పిస్తే మిగతా ఎవిడెన్స్ ఏం అక్కర్లే, అతను పాస్పోర్ట్ తీసుకొస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడో అంత డేటా ఉంటుంది. సో ఆ డేటా మీద డిస్క్వాలిఫై అయిపోతాడు, జైలుకి వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం మీరు అన్నట్టుగానే ఈ ఎన్ఆర్ఐస్ అలా చేయలేదు, ఎన్నికలు అయిపోతున్నాయి, రేపు ఎప్పుడో 13వ తారీఖు పోలింగ్ జరగబోతుంది, దీన్ని లీగల్గా మీ నోటీసులోకి వచ్చిన వాళ్ళు, ఎన్ఆర్ఐలకి అపాయింటెంట్గా ఉన్నవాళ్ళు మీకు ఎప్పుడైనా ఎవరైనా కంప్లైంట్ చేశారా ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో? ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద చింతలపూడి మా క్లయింట్ ద్వారా ఒక నోటీస్ ఇచ్చాం ఎలక్షన్ కమిషన్కి. ఎన్ఆర్ఐ ఉండి ఆ 6A కింద, చింతలపూడి అంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, ఆ 6A కింద అతను ఎలక్టర్ కింద నమోదు చేయబడినట్టు కనపడతలేదు. ఎందుకంటే ఆ ఓటర్ ఐడెంటిటీ తీస్తే ఎపిక్ నెంబర్ ఉంది. ఎపిక్ నెంబర్ ఎప్పుడైతే ఉందో ఎపిక్ నెంబర్ ఎన్ఆర్ఐకి ఉండదు. సో ఎపిక్ నెంబర్ ఎప్పుడైతే ఉందో ఓటర్ కింద నమోదు చేయడం అనేది 6A కింద జరగలేదని అక్కడ ఎవిడెంట్గా కనపడుతుంది. ఎస్, అది కనపడుతుంది. సో ఎప్పుడైతే ఎపిక్ నెంబర్ తోటి వాళ్ళు ఓటర్ కింద నమోదయ్యారో, సో దట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ హీ హాజ్ నాట్ ఎంటర్డ్ యాజ్ ఎ ఓటర్ బై ఫైలింగ్ ఫామ్ 6A. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ డిస్క్వాలిఫికేషన్, క్లియర్ డిస్క్వాలిఫికేషన్. అదనమాట. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన క్లయింట్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్, వాటికైనా కంప్లైంట్ చేసి ఉంటారా? కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలాగుంది? మీ లీగల్గా మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా ఆ క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏం గైడ్ చేశారు? అది చింతలపూడి ఇష్యూలో క్లయింట్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చాం మొత్తం ఎలక్షన్ కమిషన్కి, ఆర్ఓకి, వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చాం. అయితే అక్కడ ఏమైందంటే చింతలపూడి ఇష్యూ వచ్చేటప్పటికి ఒక ఫస్ట్ నామినేషన్ వేసిన తర్వాత రెండు సెట్లు నామినేషన్ వేసిన తర్వాత సేమ్ రిపీట్ అయింది. తర్వాత థర్డ్ సెట్ అనుకుంటుంది, థర్డ్ ఫోర్త్ సెట్ ఆ 25th
ఫైల్ చేశారు. ఏది ఈ మా క్లయింట్ రైజ్ చేసిన అబ్జెక్షన్స్ని కంప్లై చేస్తూ, అంటే ఫారిన్లో ఉన్న అకౌంట్స్ని మెన్షన్ చేయలేదని మెయిన్ అబ్జెక్షన్ అనమాట. అఫిడవిట్లో ఈ ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు కంపల్సరీగా ఫారిన్లో వాళ్ళకి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ నెంబర్స్, వాళ్ళ వైఫ్కి పిల్లలకి సంబంధించిన పర్టికులర్స్, తర్వాత ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఫర్నిష్ చేయాలి ఈ అఫిడవిట్లో. ఈ అఫిడవిట్లో ఫర్నిష్ చేయకుండా ఉంటే అది డిస్క్వాలిఫికేషన్. సో ఎప్పుడైతే మా క్లయింట్ అబ్జెక్షన్ రైజ్ చేశారో అక్కడ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేటు ఈ ఇన్ఫర్మేషన్ తోటి, అంటే ఫారిన్లో ఉన్న తనకి ఉన్న అకౌంట్స్, శాలరీ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక సెట్, అనదర్ సెట్ ఫైల్ చేశారు. అయితే ఇక్కడ ఎన్ని సెట్లైనా ఫైల్ చేసుకోవచ్చు, నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి అది ఓకే. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక సోర్న్ అఫిడవిట్, అఫిడవిట్లో ఎప్పుడైతే ఉద్దేశపూర్వకంగా మనం సప్రెస్ చేసామో, అంటే కన్సీల్మెంట్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఫ్యాక్ట్, మెటీరియల్ ఫ్యాక్ట్, అంటే మెటీరియల్ ఫ్యాక్ట్ అంటే అమెరికాలో ఉన్నట్టు, అమెరికాలో ఉండి మాకు అకౌంట్స్ ఉన్నట్టు, అమౌంట్స్ ఉన్నట్టు, ఇవి ఎప్పుడైతే సప్రెస్ చేశారని నెక్స్ట్ అఫిడవిట్లో మీరు ఫైల్ చేశారో, అంత ముందు ఫైల్ చేసిన రెండు అఫిడవిట్లో ఫైల్ చేయలేదో, రెండు అఫిడవిట్లో మీరు కన్సీల్ చేశారని అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ ఇన్ 2 అఫిడవిట్స్, అది కూడా అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది కనుక దాని మీద ప్రాసిక్యూట్ చేస్తే ఆ వ్యక్తికి శిక్ష పడే అవకాశం ఉంది ఆ ఆస్పెక్ట్లో. తర్వాత ఇక్కడ ఈ నామినేషన్ యాక్సెప్ట్ చేశారు, ఎవరు ఆర్ఓ నామినేషన్ యాక్సెప్ట్ చేశారు, ఆయన ఎదుర్కొండా కనపడుతున్నాయి రెండు అఫిడవిట్లో అతను ఎన్ఆర్ఐ అన్నట్టు కానీ అకౌంట్స్, అది ఫారిన్ అకౌంట్స్ డిస్క్లోజ్ చేయలేదు రెండు అఫిడవిట్లో. లాస్ట్ డే ఫైల్ చేసిన అఫిడవిట్లో అతను ఈ డీటెయిల్స్ అన్ని ఫర్నిష్ చేశాడు. ఫర్నిష్ చేసినప్పుడు ఈ రిటర్నింగ్ ఆఫీసరు ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వాల్సింది ఏంటంటే, నువ్వు వాటర్గా ఏ విధంగా నమోదు చేసుకున్నావు, అది ఆ వాటరు ఆ డీటెయిల్స్ తీసుకుంటే ఎపిక్ నెంబర్ అక్కడ ఉంటుంది. ఎపిక్ నెంబర్ ఉంటే ఇట్ ఈస్ ది డ్యూటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్ఓ, రిటర్నింగ్ ఆఫీసర్ డ్యూటీ ఏంటంటే ఎవరో కంప్లైంట్ చేయక్కర్లే, అది ఎన్ఆర్ అంటే మినిమం తీసుకోవాలి అక్కడ. ఎప్పుడైతే ఎపిక్ నెంబర్ ఉందో నువ్వు ఎట్లా ఎంటర్ అయ్యావు, ఆర్డినరీ లోకల్ వాటర్ లాగా అని అక్కడే నామినేషన్ రిజెక్ట్ చేయాలి. ఒకవేళ ఆర్ఓ ప్రలోభాలకో దేనికో అది యాక్సెప్ట్ చేస్తే ఏమంటే ఆర్ఓని కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఆర్ఓని కూడా ప్రాసిక్యూట్ చేయడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఆర్ఓని ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు. సెక్షన్ 134 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం RO is liable to be prosecuted for doing undue favor towards one candidate. అట్లాగనమాట. మరి ఆర్ఓస్ సీనియర్ ఆఫీసర్స్, ఇంచుమించుగా గస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్స్, డిప్యూటీ కలెక్టర్స్, స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్స్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్స్ ఉంటారు ఆర్ఓస్ని. మరి వాళ్ళు కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలకు ఐఏఎస్లు కూడా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఆర్ఓస్గా చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు అవేర్నెస్ లేదు, పబ్లిక్లో అవేర్నెస్ లేదు. ఇట్లాగా ఒక అఫిడవిట్ ఉంటుందని, తర్వాత 6A ఉంటుందని, తర్వాత అఫిడవిట్లో పర్టికులర్ అంటే ఈ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ కానీ ఇటు తర్వాత డిపాజిట్స్ ఇష్యూస్ కానీ మెన్షన్ చేయాలనే విషయం చాలా మందికి తెలియదు బయట పబ్లిక్కి. ఏదో నామినేషన్ వేసారు, యాక్సెప్ట్ చేసుకుంటారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు నామినేషన్ గురించి, నామినేషన్లో కన్సిడర్ చేశారు అన్న విషయం మీద ఎవరు కోర్టుకు పోయి ఫైల్ చేయడం జరగట్లేదు. అంటే ఈ మధ్య కాలం అవేర్నెస్ ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అభ్యర్థులు ఎక్కువ అవుతున్నారు కాబట్టి పబ్లిక్ ఇప్పుడు ఏమైందంటే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ల్యాప్సెస్ కమిటెడ్ బై ఎన్ఆర్ఐస్ కనుక బయటకు వచ్చిన విషయాలు ఇవి. ఓకే సార్, ఇప్పుడు ఫర్దర్గా తర్వాత ఒక్క విషయం, ఇక్కడ ఎన్ఆర్ఐస్ వచ్చేటప్పటికి మాకు అక్కడ ఫారిన్లో ఉన్న అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ మేము ఎందుకు ఫర్నిష్ చేయాలి, ఫర్నిష్ చేసినా చేయకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. ఇక్కడ అఫిడవిట్లో క్లియర్గా రాశారు, ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ షోర్ అసెట్స్ ఇంక్లూడ్స్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫారిన్ బ్యాంక్స్
and any other body or institution abroad and details of all assets and liabilities in foreign countries. So foreign countries లో ఈ విధంగా అక్కడ అసెట్స్ లైబిలిటీస్ ఏమున్నా కూడా మన అఫిడవిట్లో ఇక్కడ కంపల్సరీగా చేయాలి. అది ఎందుకంటే ఎన్ఆర్ఐ అనే వ్యక్తి ఒకవేళ అక్కడ పౌరసత్వం ఉండొచ్చు, ఎప్పుడైతే 6A సబ్మిట్ చేశాడో దాంట్లో డిక్లరేషన్ ఇస్తాడు నాకు పౌరసత్వం లేదని, లేకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి? అదే కదా. సో అందుకని ఏంటంటే 6A అనేది మ్యాండేటరీ. ఎప్పుడైతే 6A లేకుండా ఎలక్ట్ అయ్యాడో అతను ఎలక్ట్ అయినా మనం ఛాలెంజ్ చేస్తే కోర్టులో అతనిది రద్దు అయిపోతుంది ఎలక్షన్. సో ఎలక్షన్ రద్దు అవడానికి అందరికీ ఏముందంటే ఏమైందిలే ఎలక్షన్ ఒకసారి ఎలక్ట్ అయిపోతే కోర్టులు వేసుకున్న 5 years 10 years నడుస్తుంది కదా, ఈ మధ్యలో పుంజికాలం అయిపోతుంది అని చాలా అపోహత ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇది ఇటువంటి ఫ్యాక్ట్స్ ఇది వరకు ఎందుకంటే లేట్ అయ్యేది, అప్పుడు బ్యాలెట్స్ ఉండే. ఆ బ్యాలెట్స్ ఉండటం వల్ల బ్యాలెట్స్ కౌంట్ చేయడానికే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఆ కౌంట్ చేయడంలో ఎవరికి వేసారు ఓటు, కొంతమంది అది ఓటు వేసేటప్పుడు ఆ స్టాంప్ చేసేటప్పుడు పైకి కిందకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఆయనది కౌంట్ చేయాలా ఈయనది కౌంట్ చేయాలని దీంతో టైం వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు ఎన్ఆర్ఐ క్వశ్చన్ వచ్చేటప్పుడు అది కాదు, ఈవీఎంలు అదొకటి. ఎన్ఆర్ఐ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇతను ఎన్ఆర్ఐ కాదా లేదంటే అతని పాస్పోర్ట్ కోర్టుకు తెప్పిస్తే మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది ఎన్ఆర్ఐ అన్న. ఇప్పుడు అతను రేపొద్దున కౌంటర్ వేసుకునేటప్పుడు నేను ఎన్ఆర్ఐని కాదని వేయటం లేదు కదా, అతను అక్కడ వర్క్ చేస్తారు, అక్కడ వర్క్ చేసినప్పుడు వేయాలి నేను వర్క్ చేస్తున్నాను అని హైకోర్టులో కౌంటర్ వేయాలి. కౌంటర్ వేస్తే ఆ కౌంటర్ బేసిస్ మీద ఇతను పాస్పోర్ట్ డీటెయిల్స్ కోర్టుకి తెప్పిస్తే ఆ డీటెయిల్స్ మీద చూస్తే క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇతను ఎన్ఆర్ఐ 6A కింద రాలేదు, ఇది సప్రెస్ చేశాడు ఇన్ఫర్మేషన్ అని. ఆ సప్రెస్ చేసిన అదే గ్రౌండ్ మీద డిస్క్వాలిఫై అయిపోతుంది. అయితే ఇక్కడ ఆ కోర్టులో ఫైల్ చేసుకోవాలంటే హైకోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఈ హైకోర్టులో ఫైల్ చేసుకోవడానికి ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత 45 days లోపల ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఈ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడానికి ముందు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ ఇచ్చుకుంటే మరీ మంచిది, నోటీస్ ఇస్తే ముందు అది మరీ మంచిది. ఆ బేసిస్ ఆ ఫౌండేషన్ మీద ఇతను వేయడానికి ఉంది. ఈ 45 days లోపల ఫైల్ చేసిన తర్వాత ఈ హైకోర్టు స్పెషల్ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ ట్రిబ్యునల్స్ కింద స్పెషల్ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. దాని కింద ఆ వాళ్ళు 6 monthsలోనే అది డిస్పోజ్ ఆఫ్ చేయాలి. సో ఎటువంటి పరిస్థితుల్లోనే 6 months లోపలే ఆ ఎలక్షన్ ఛాలెంజ్ చేస్తే అది ప్రూవ్ అయిపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. అంతేకాకుండా వాళ్ళకి మళ్ళీ జైలు పడుతుంది, 6 months జైలు పడుతుంది. ఎందుకంటే అది క్లియర్గా ఆన్ పేపర్ ఉంటుంది కదా. సో జైలు పడటం తప్పదు, ఇది డిస్క్వాలిఫై అవడం తప్పదు. అందుకనే ఎన్ఆర్ఐస్ చాలా కాషియస్గా, ఎందుకంటే ఇదంతా కోర్టులు వ్యవహారం నడుస్తుంది కనుక ఈ మధ్య కోర్టులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు కనుక ఎన్ఆర్ఐస్ ఇది బేసిక్గా ఇది ఫాలో అవ్వాలి, లేకపోతే అటు రెండిటికి చెడిన రాబడి నష్టపోతారు. అది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఆర్ఐలు రంగంలోకి వచ్చారు, పోటీ చేశారు, రేపు ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. మరి ఇది ఇప్పటికీ ఎవరికి ఓవరాల్గా ఎవరికి కూడా దీని మీద కావాలి ఇంత క్షుణ్ణంగా అవగాహన ఎవరికి లేదు. మన జిల్లాలో కాదు పక్క జిల్లాలో కూడా స్టేట్ ఓవరాల్గా దీని మీద దృష్టి పెట్టిన వాళ్ళే అవ్వలేరు. ఆఫీసర్స్ లేరు, కంప్లైంట్స్ లేరు, లీగల్గా ఇంత మీరు డీటెయిల్గా చెప్పిన కూడా ఎవరు లేరు. ప్రతి నామినేషన్కి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటారు అభ్యర్థులు సహజంగా. ఏది ఫామ్స్ అని ఫిల్ చేశారా, ఈ ఫామ్స్కి ఏమేం కావాలి, ఏమేమి లీగల్గా ఏం కావాలి అని చెప్పి ప్రతి అడ్వకేట్ ఒక పొలిటికల్ పార్టీ అభ్యర్థికి ఉంటారు. మరి వాళ్ళు కూడా ఎందుకు ఆయనకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొంగారు రోషన్ కుమార్ టీడీపీ అభ్యర్థి చింతలపూడి, మరి అతను కూడా ఒక లాయర్ని పెట్టుకుని వెళ్ళి ఉంటారు కదా సార్. మరి అక్కడ ఉన్న లీగల్ అడ్వకేటు, లీగల్ పాయింట్స్ చూడాల్సిన అడ్వకేట్ ఎందుకు ఆయనకి ఈ డౌట్స్ ఇలా ఉంది, నీకు ఎపిక్ కార్డు ఇలా ఉన్నప్పుడు నీకు దీనికి ఎలిజిబిలిటీ కాదు అని చెప్పాల్సిన అవసరం ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఇప్పుడు అందరికీ అవగాహన ఉంటుందని మనం అనుకోలేము. కరెక్ట్. అందులో ఏమవుతుందంటే ఇదంతా ఎలక్షన్ నామినేషన్ వేయడానికి 1 week 10 days ముందు కన్సల్ట్ చేస్తారు. చేస్తే వాటర్ అంటే వాటర్ అంటారు. అవన్నీ ఆలోచించుకొని ఇది 6A ఎంటర్ అయ్యాడా లేదా అని ఆలోచించుకునే అంత టైము ఉండదు కదా. సో ఎప్పుడైతే వాటర్ నెంబర్స్ ఆధార్ కార్డు నంబర్లు ఇంకేముంటే అవి పెట్టుకొని ఫిల్ చేసి పంపించేస్తారు. అఫిడవిట్ లో పర్ఫెక్ట్ గా చేయాలి కదా సార్. అది అసెట్స్ ఏమేమి ఉన్నాయో క్లియర్ కట్ గా వాళ్ళ పేరు మీద
కుటుంబ సభ్యుల పేరు మీద A1 అనేది అఫిడవిట్లో ఇవ్వాలి కదా. చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ఆర్ఐ అనే వ్యక్తి ఈ అఫిడవిట్ నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఎప్పుడైతే 6A కింద అతను నమోదు కాడో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 6A గురించి లేదు కదా అంటే లోకల్ క్యాండిడేట్ లాగా ఆ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తున్నారు. అది ఎందుకంటే ఫారిన్లో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే నువ్వు 6A కింద వచ్చావని అడుగుతారేమో అడుగుతారు. సో దానివల్ల ఏంటంటే ఇది కన్సీల్ చేస్తున్నారు. ఇది కన్సీల్ చేసి ఎక్కడ కూడా చింతలపూడిలో ఏం జరిగిందంటే ఒక 2 కార్స్ ఇప్పుడు 2016లో ఇప్పుడు పర్చేస్ చేసినట్టు ఫారిన్ కార్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు రోషన్ కుమార్ ఇన్ఫర్మేషన్ ఉంటేప్పటికి మా క్లయింట్ అసలు ఫారిన్ కార్స్ వచ్చినాయి ఏంటి సార్ అంటే అక్కడ నుంచి ప్రోబ్ చేయడం మొదలు పెడితే ఇతను అక్కడ 16 ఇయర్స్ నుంచి భార్య పిల్లలు అందరితోటి అక్కడ ఉంటున్నట్టు అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు 16 ఇయర్స్. తర్వాత ఫైనల్గా సెటిల్డ్ ఇన్ USA. ఆ విషయాలు ఫస్ట్ అఫిడవిట్ 2 అఫిడవిట్లో నమోదు చేయలేదు. తర్వాత ఈ అబ్జెక్షన్ ఎప్పుడైతే రేజ్ చేశారో అప్పుడు ఈ డీటెయిల్స్ ఫర్నిష్ చేశారు. ఈ డీటెయిల్స్ ఫర్నిష్ చేసిన తర్వాత అంటే అక్కడ ఉన్న 2 శాలరీ అకౌంట్స్ భార్య భర్తలకు శాలరీ అకౌంట్స్ గురించి ఫర్నిష్ చేశారు. ఫర్నిష్ చేస్తా ఇన్సూరెన్స్ పర్టికులర్స్ కూడా ఫర్నిష్ చేశారు. తర్వాత కార్డ్స్ 2 అమెరికాలో కొన్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. ఉన్నప్పుడు ఆర్ఓ ఏం చేయాలి మీరు ఉన్నప్పుడు ఏమండి మీరు 6A మీరు ఎపిక్ కార్డ్ ఎందుకు ఉంటుంది ఆ నెంబర్ ఎందుకు ఉంటుంది అక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మీరు ఎట్లాగ వచ్చారు హౌ యూ ఎంటర్డ్ 6A ఫైల్ చేయకుండా ఎట్లాగ ఎంటారు సో డిస్క్వాలిఫై అని చెప్పి అక్కడే డిస్క్వాలిఫై చేయాలి. దానికి ఎవరు క్వశ్చన్ చేయక్కర్లా. ఇన్ఫ్యాక్ట్ మా క్లయింట్ 2 days ముందే ఎలక్షన్ కమిషన్కి ఆన్లైన్లో రిపోర్ట్ చేశాడు. ఓకే సో ఇది నామినేషన్ బిఫోర్ నామినేషన్ ఓకే బిఫోర్ స్క్రూటినీ ఆఫ్ ది నామినేషన్. ఓకే ఓకే సో ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిందో అక్కడ ఉన్న క్యాండిడేట్ సర్దుకొని ఈ డీటెయిల్స్ ఫైల్ చేశాడు. చేసినప్పుడు ఆ 2 ఆ ముందు ఉంటాయి ఆర్ఓ ముందు ఎందుకు ముందు వచ్చింది రాంగ్ ఇచ్చి రెండోసారి మళ్ళీ చేసిందంటే అతను ఒక విధంగా మిస్యూట్ చేసినట్టే కదా. అయితే ఇందులో ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్తో ఫైల్ చేసిన నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు. ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసింది యాక్సెప్ట్ చేశారు. 2 ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఏదో ఒకటే చేయాలి 2 యాక్సెప్ట్ చేశారంటే అక్కడ అర్థం ఏంటి అక్కడ? సో కంగారుగా ఏదో ఎక్స్చేంజెస్ కన్సిడరేషన్ తోటి చేసినట్టు క్లియర్గా కనపడుతుంది. అందుకని తర్వాత మా క్లయింట్ ఏం చేశారంటే ఆర్ఓ మీద యాక్షన్ తీసుకొని ప్రాసిక్యూట్ చేయమని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంపించారు. అది ఇప్పుడు అదే వెళ్ళింది ఆ కమిషనరు ఆన్ ప్రాసెస్లో మళ్ళీ దానికి రిటర్న్గా జిల్లా ఎన్నికల అధికారికి అక్కడ నుంచి కాన్స్టిట్యున్సీ రిటర్న్ అధికారికి ఒక రిపోర్టు ఒక మెయిల్ సిస్టమ్ నడుస్తుంది. ఆయన ఒక రిపోర్ట్ కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాడు. మరి అప్పుడు క్యాండిడేట్ని పిలిచి బాబు ఇదిగో నువ్వు 2 అఫిడవిట్లు ఇచ్చావు, ఒక దాంట్లో ఎలా ఇచ్చావు, రెండో దాంట్లో ఎలా ఇచ్చావు, రెండిట్లో ఏది నీది కరెక్ట్ అని చెప్పి అతన్ని అడుగుతాడా ఆర్ఓ? లేదంటే ఆర్ఓ అవడానికి రైట్ లేదనుకుందాం కొంచెం. ఇప్పుడు ఆర్ఓ అయిపోయింది కనుక క్యాండిడేట్ని అడిగేది ఏం లేదు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు ఎలక్షన్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఇక ఆర్ఓ మీద లీగల్గా వెళ్ళిపోతుంది. ఇక ఆర్ఓ మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ పెట్టాడు కనుక ఆర్ఓ మీద యాక్షన్ తీసుకోకపోతే అది హైకోర్టులో ఫైల్ చేసి ఎలక్షన్ కమిషన్ మీద ఆర్ఓ మీద యాక్షన్ తీసుకోమని ఇంకో రిట్ ఫైల్ చేసుకోవాలి. ఇక ఇది లీగల్ ప్రాసెస్గా అవుతుంది తప్ప ఇది ఎందుకంటే జరిగిపోయిన విషయాలు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లో కూడా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. సో ఎవరైతే క్వశ్చన్ చేయలేదో ఇప్పుడు ఇది పబ్లిక్ క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మీద పర్సనల్గా గ్రడ్జ్ కాదు. ఎలక్షన్ సిస్టంలో ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఈ అఫిడవిట్లు ఇవన్నీ మెన్షన్ చేయాలనేది రైట్ టు ఇన్ఫర్మేషన్. అంటే ఓటర్కి మన నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అప్పులు ఉన్నాయా, ఏమున్నాయని అది ఓటర్కి ఇన్ఫర్మేషన్ పోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఓటర్ డిసైడ్ చేస్తాడు ఇతను నేను ఎన్నుకోవచ్చా లేదా, ఎన్నుకుంటే ప్రజలకు ఏమైనా మంచి పని చేస్తాడా లేదా, దాని గురించి పెట్టిన ఇది. అంతేగాని ఏదో ఒక వ్యక్తి మీద ఏదో గ్రడ్జి తీసుకుని అది కాదు. ఇదేంటంటే ఇప్పుడు ఇదివరకు ఈ పాయింట్స్ ఎవరు రైజ్ చేయలేదు.
ఇప్పుడు రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా ఎక్కువ బాగుంటుంది ఈ అవేర్నెస్. ఎన్ఆర్ఐస్ తస్మాత్ జాగ్రత్త, కొంచెం కంట్రోల్ అంటే రికార్డెడ్ గా పర్ఫెక్ట్ గా వెళ్ళాలి. ఆర్ఓ అప్పుడు ఎన్నికలకు సంబంధించిన ఆఫీసర్ ప్రతి ఎవ్రీ ఆఫీసర్ కూడా కొంచెం కేర్ తీసుకొని చేస్తారు. అందుకని ఇక నుంచి చేసే ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఈ 6A కింద నమోదు చేసుకొని హ్యాపీగా వాళ్ళు కంటెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఆస్తులన్నీ దాంట్లో ప్రకటించి 5 years వాళ్ళ పదకు డోకా ఉండదు. అది అయితే నెక్స్ట్ 29 నుంచి అది ఇంప్లిమెంట్ లోకి వస్తుంది అనుకుందాం సార్. ఇంప్లిమెంట్ అంటే అవేర్నెస్ వచ్చింది కదా, ఇక జాగ్రత్తగా ఉండాలి కూడా. వాళ్ళు ఉండాలి, ఇటు అఫీషియల్స్ ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్లయింట్ మీద వచ్చాడు కదా, ఇప్పుడు ఒక క్లయింట్ ఒక వ్యక్తి మీద నడుస్తుంది. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ మీద లీగల్ గా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు. తర్వాత మనం కూడా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. ఆయన కంప్లైంట్ పర్సన్ పెట్టి ప్రధానమంత్రి గారికి ఇంకెవరెవరికో పంపించలేదు అన్నారు, రాష్ట్రపతి గారికి, ఇంకే డిఫరెంట్ పర్సన్స్కి. దీని మీద అందరూ అనుకున్నట్టు ఎప్పటికి వస్తాయి అంటే కొంత టైం బాండ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ ఎన్ఆర్ఐలు అనే వాళ్ళకి ఒక విధమైన ఇప్పుడు మీరు కొత్త పాయింట్ బయట తీసుకొచ్చారు. ఎవరు దీన్ని బయట తీసుకురాలి. కొత్త పాయింట్ కాదు కానీ ఉన్న పాయింట్ బయట. అదే కొత్త పాయింట్ మీన్స్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఉంది. నామినేషన్ దాఖలు చేసే ఎన్ఆర్ఐలకి ఈ ఫార్మెట్ ఫాలో అవ్వాలనేది ఉంది. దాన్ని ఎవరు కూడా బయట తీసుకొచ్చి దాని మీద డీటెయిల్డ్గా చర్చించి డీటెయిల్ ఎగ్జామినేషన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి మీరు బయట తీసుకురాగలిగారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలకి ఎలాంటి ఆలోచన కలిగింది? ఇప్పుడు మనం ఎదురికి మన ఎంటీవీ ద్వారా పబ్లిష్ చేస్తాం, బయటికి పంపిస్తాం, ప్రజలు తెలుస్తుంది, మన వ్యవసాయంతో చూస్తారు, బయట ప్రపంచం అంతా చూస్తుంది. చూసినప్పుడు ఎన్ఆర్ఐలో ఇప్పుడు ఏదైనా ఒక విధమైన ఒక డౌట్ ఎక్స్పెక్ట్ అవుతుందా? డెఫినెట్గా ఒక ఎక్స్ప్రెస్ అయితే ఏంటి దానికి నెక్స్ట్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు మన డిబేట్ చూసిన తర్వాత ప్రజలందరూ ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు అఫిడవిట్ తీస్తారు. ఎందుకంటే ఇలా కూడా ఉంటుందా అని ఒక ఐడియా వచ్చారు సార్. ఇప్పుడు పబ్లిక్ లో ఉంది, డొమైన్ లో ఉంది. ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ డొమైన్ లో అఫిడవిట్ పెట్టింది. అది తీసుకుంటారు. తీసుకొని ఎన్ఆర్ఐ డీటెయిల్స్ మెన్షన్ చేశాడా, ఇతను 6A కింద ఎంటర్ అయ్యాడని చూస్తారు. లేకపోతే ఇతను నెగ్గిన వెంటనే ఎలక్షన్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేస్తే అంతా బ్లాక్ అండ్ వైట్, అంతే పేపర్ మీద ఉన్నది కనుక 6 months కూడా అక్కర్లే, 3 months లోనే సెటిల్ అయిపోవచ్చు ఇష్యూ. డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకు మిగతా కేసుల్లో అయితే ఏదో ఎవిడెన్స్ తెచ్చుకోవాలి. ఇందులో ఎవిడెన్స్ తెచ్చుకునేది ఏముంది? అతను పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. సో అది ఈజీ అయిపోద్ది. సో ఎన్ఆర్ఐస్ ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇది అబ్జర్వ్ చేయకుండా లీగల్ ఫ్లాస్ తోటి నామినేషన్ యాక్సెప్ట్ చేసుకొని ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నవాళ్ళు ఏం చేయలేరు. రేపు పొద్దున వాళ్ళు నెగ్గినా ఛాలెంజ్ చేస్తే ఈ ఫాలో అవ్వకుండా ఉన్నప్పుడు డెఫినెట్ గా డిస్క్వాలిఫై ఆగనవసరం. వీళ్ళు డిస్క్వాలిఫై అవకాశాలు ఇప్పుడు ఈ అవేర్నెస్. ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ కాకుండా జైలుకి వెళ్ళిపోతారు. ఇక్కడ 6 months జైలు, కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా చెప్పింది. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే ఈ సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ని కరప్ట్ ప్రాక్టీసెస్ అని డిఫైన్ చేశారు. కరప్ట్ ప్రాక్టీస్, ఎలక్షన్లో కరప్షన్ ప్రాక్టీస్ ఉండకూడదు అంటే ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఎంత స్ట్రిక్ట్గా దీని గురించి అంత కాన్సన్ట్రేట్ చేసి సెవరల్ జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్స్లో ఎందుకు మెన్షన్ చేశారంటే ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయిన వ్యక్తి ఒక క్లీన్ ఇమేజ్తో ఉండాలి, అతను ఏంటో ప్రజలకు తెలియాలా, అప్పుడే రేపొద్దున్న అతను చేసే గవర్నెన్స్ కూడా అంత క్లీన్గా ఉంటుందన్న ఉద్దేశంతో మన డెమోక్రసీ సర్వైవ్ అవ్వాలంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు రావాలి, క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు రావాలి, ఒక ఫెయిర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు రావాలి. అప్పుడే ఈ డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది. సో డెమోక్రసీ సర్వైవ్ అవ్వడానికి మన వంతు మన కృషి కూడా మనం చేయాలి కదా. అది ఇదేదో ఒక వ్యక్తి మీద డిస్క్వాలిఫై ఇప్పుడు అతను డిస్క్వాలిఫై అయితే మనకు వచ్చేది ఏం లేదు, మనం కూడా బాధపడతాం ఒకవేళ డిస్క్వాలిఫై అయితే నెగ్గినతను. అయితే ఇక్కడ ఏంటంటే లా అనేది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి ఎవరైనా ఇబ్బంది పడినా రేపొద్దున్న నుంచి ఆ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా నడుస్తుంది. అదే కదా. సో డెమోక్రసీ కావాల్సింది ఏంటంటే చెక్ ఉండాలి. అది ఎందుకంటే ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు దే కెనాట్ ఇంపోజ్ ఎనీ చెక్స్. ఎవరో ఫోన్ చేస్తారు, యాక్సెప్ట్ చేయండి అంటారు, ఏదో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, యాక్సెప్ట్ చేయమంటారు. వాళ్ళు చేసే వెరీ స్కోప్ తక్కువ. దీనికి ఏంటంటే ప్రజల్లో నుంచే రావాలి.
ఇప్పుడు ప్రజలే వీళ్ళ క్వశ్చన్ చేయడం మొదలు పెడితే రేపొద్దున ప్రతి ఒళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అది అంతే. అదే సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏపీ వరకు అనుకుందాం. అలా ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఇండియాలో మీ నోటీస్ ఎందుకు మీరు సుప్రీంకోర్టు కేసులు డీల్ చేస్తున్నారు, హైకోర్టు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు, ఏదన్నా రాష్ట్రంలో కూడా ఈ టైప్ ఆఫ్ కేసు ఎక్కడైనా బయటపడిన సందర్భం ఉందా? ఎన్ఆర్ఐ ఇష్యూ మీద ఇప్పుడు వరకు ఇటువంటి కేసు లేదు, ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నా నోటీస్కి వచ్చినంత వరకు ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే వేరియస్ ఆస్పెక్ట్స్ మీద ఛాలెంజ్ చేశారు. ఏంటంటే ఏదైనా గవర్నమెంట్కి కానీ జ్యూస్ ఉన్నా, లేకపోతే కాంట్రాక్ట్స్ ఉన్నా, లేకపోతే మున్సిపాలిటీకి జ్యూస్ ఉన్నా, ఇటువంటి వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు కనుక అవన్నీ తీసుకొచ్చి ప్రూవ్ చేసి డిస్క్వాలిఫై అయిన కేసులు ఉన్నాయి. అయితే ఎన్ఆర్ఐ ఆస్పెక్ట్ మీద మాత్రం ఇప్పుడు వరకు కోర్టు నోటీసులకి రాలే. ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు ఏంటంటే ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎక్కువ పొలిటికల్ పార్టీస్ ఎన్ఆర్ఐస్ అయితే డబ్బులు ఖర్చు పెడతారు అని చెప్పి వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, ప్రజల్లో మమైకమైనా లేకపోయినా ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. రేపొద్దున వాళ్ళకి ఇస్తే ఇటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఇబ్బందే, పార్టీకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది. జాగ్రత్త పడాలి. మరి ఇదంతా ఒక్క రొనాల్డ్ రాజు గారు ఒక్కరికే ఇది ఎలా బయటికి తీసుకురాగలిగారు? ఎక్కడ దీని పునాది ఎక్కడ పడింది అంటారు? అంటే అప్పుడు ఈ క్లయింట్స్ వస్తూ ఉంటారు, సార్ ఇట్లా జరిగింది ఏంటి అంటే అసలు అఫిడవిట్ చూస్తే అఫిడవిట్లో తెలిసింది. అఫిడవిట్లో 2 ఫారిన్ కార్స్ 2016 కొన్నట్టున్నది. ఏంటి ఫారిన్ కార్స్ ఏంటి, ఇక్కడ దీనికి సంబంధం ఏంటి మన ఎలక్షన్లో అంటే అప్పుడు ప్రోబ్ చేస్తే విషయం బయటపడింది. ఇలాగా 16 ఇయర్స్ నుంచి వేరు కంట్రీస్లో ఉంటా, ఒక కంట్రీలో యుఎస్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ ఇట్లా ఫైల్ చేశారు అని. సో ఎప్పుడైతే ఫైల్ చేశారో మరి ఫైల్ చేసినప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఫారిన్లో అని ఎప్పుడైతే మెన్షన్ చేశారో వాళ్ళకి ఒక అకౌంట్ ఉంటుంది, శాలరీ అకౌంట్. ఆ అకౌంట్స్ మెన్షన్ చేయాలి. ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఫారిన్లో, హెల్త్ ఇన్సూరెన్స్ అది మ్యాండేటరీ. ఆ ఇన్సూరెన్స్ ఫైల్ చేయలేదు. ఆ ఇష్యూ మీద మా కంప్లైంట్ చేయడం జరిగింది మా క్లయింట్ ద్వారా. సో కంప్లైంట్ చేసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. అది ఇప్పుడు దీనికి లాగా ఇంకో కేసు మన దృష్టికి వచ్చింది, మీ దృష్టికి వచ్చింది. పాయకరాపేట, విశాఖపట్నం జిల్లా పాయకరాపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగలపూడి అనిత. మరి ఆవిడ కూడా కొన్ని చెక్ బౌన్స్ కేసెస్, ఆవిడ మీద కోర్టులో షూట్లు ఉన్నాయని, అవన్నీ కూడా నామినేషన్ ఫామ్లో అఫిడవిట్లో ఫిల్ చేయకుండా, అంటే ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ తప్పుదారు పట్టించే విధంగా చేసిందని అంటారు. అది మీ దగ్గర ఉన్న సమాచారం అంటే చెప్పండి. ఇక్కడ అంటే వ్యక్తుల గురించి కాదు కానీ అక్కడ అతను కూడా మా క్లయింట్ వచ్చాడు. ఆయన నోటీస్ చేసింది ఏంటంటే ఆవిడ అఫిడవిట్లో అన్ని అంటే చెక్ బౌన్స్ కేసెస్ అన్ని కేసుల గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన ఒక కాలం ఉంది. ఆ కాలం ఏంటంటే ఆ కేసుకు సంబంధించిన ఏమైనా అప్పీల్స్ కానీ రివిజన్స్ కానీ ఏదైనా కోర్టులో పెండింగ్ ఉన్నాయని ఒక కాలం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 138 అంటే ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులో వైజాగ్లో మా క్లయింట్ 70 lakhs చెక్ ఇచ్చింది. ఇప్పుడు చెక్ ఇస్తే డిజానర్ అయింది. డిజానర్ అయితే ఆయన చెక్ డిజానర్ కేసు 138 కేసు వైజాగ్ కోర్టులో ఫైల్ చేసుకున్నాడు. వైజాగ్ కోర్టులో ఫైల్ చేసుకున్నప్పుడు దాని మీద ఒక 3 ఇంటర్లాక్డ్ అప్లికేషన్స్ ఫైల్ చేసి అవి డిస్మిస్ అయితే దాని మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ వేసుకున్నారు. ఒక రివిజన్, 2 క్వాష్ పిటిషన్స్, ఒక రివిజన్. సో దాంట్లో ఈ కేసెస్ ఎప్పుడైతే ఆ కాలం ఉంటుంది, ఆ కేసెస్ సంబంధించి ఏదైనా అప్పీల్ కానీ రివిజన్ కానీ ఏ కోర్టులో అయినా పెండింగ్ ఉందా అని ఒక కాలం ఉంటుంది అఫిడవిట్లో. ఇక్కడ ఆ కాలంలో నో అని పడింది, నో అని రాశారు. నో అని రాసేటప్పటికి అక్కడ హైకోర్టులో 2 పెండింగ్ ఉన్నాయి, రివిజన్ పెండింగ్ ఉంది. 482 కింద ఎట్లా రాశారు. అది ఏంటంటే కన్సీలింగ్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్, అదొక ఆస్పెక్ట్. ఇంకో వేరే కాలంలో లయబిలిటీస్ అండి, లయబిలిటీస్ గురించి ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయని ఒక కాలం ఉంది. లయబిలిటీస్ నుండి డిస్ప్యూట్స్ అంటే ఇదే క్లయింట్ వైజాగ్ కోర్టులో 1 కోటి అండ్ ఆడ్ 1 crore అండ్ ఆడ్ దానికి సూట్ ఫైల్ చేశాడు. నా దగ్గర ఇప్పుడు అప్పు తీసుకుంది, ప్రోనోట్ రాసిండ్రు, అమౌంట్ పే చేయలేదు అని సూట్ ఫైల్ చేశారు. ఆ సూట్ ఫైల్ చేసి దాంట్లో అటాచ్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నారు. ఈవిడ సంబంధించిన రెసిడెన్షియల్ బిల్డింగ్, దాని తర్వాత వేకెంట్ సైట్ కూడా ఉంది. ఈ రెండింటిని అటాచ్ చేశారు. దాన్ని అంతకుముందే
బ్యాంక్కి మార్టిగేజ్ ఉంది ఓకే ప్రాపర్టీ మీద, బ్యాంక్ మార్టిగేజ్ ఉంది. ఈవిడ ఏం చేశారంటే నాకు బ్యాంక్ మార్టిగేజ్ ఉంది కనుక దీన్ని అటాచ్ చేయకూడదు, ఎట్లాగ అటాచ్ చేస్తారని వాదన పెట్టింది. వాదన పెట్టినా కాదని అక్కడ కోర్టు అటాచ్ చేసింది. ఈ విషయాలు అంటే అది సివిల్ లిటిగేషన్ అయినా డిస్ప్యూట్స్ కన్సర్నింగ్ లయబిలిటీ అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో నో అని రాశారు. సో కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్ సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది అఫిడవిట్ కింద వస్తుంది అది. సో అది ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ కింద వస్తుంది, ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ కింద. సో ఎప్పుడైతే ఈ కరప్ట్ ప్రాక్టీస్ కింద డెఫినేషన్ కింద ఆ కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ వచ్చినాయో అది రేపొద్దున ఎలక్షన్లో నెగ్గితే ఛాలెంజ్ చేస్తే రేపు ప్రమాదమే, డిస్క్వాలిఫై అయ్యే స్కోప్ చాలా ఉంది. అయితే మరి అట్లాంటప్పుడు సార్ ఇప్పుడు ఆ వంగలపూడి వనిత గారు సరే పర్సన్ అని కాబట్టి పర్టికులర్గా మనకు కనబడుతున్నారు కాబట్టి మనం ఆ పేరు కోట్ చేస్తున్నాం. అక్కడ ఎవరనేది మనకు అనవసరం విషయం అది. బట్ మరి అలా చేసినప్పుడు మరి రేపొద్దుట మరి ఎవరైనా ఒక లిటిగేషన్ ఒక పబ్లిక్ పర్సన్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ నామినేషన్ ఫామ్ని వారు గవర్నమెంట్ దాంట్లో పెడతారు. పెట్టినప్పుడు ఎవరెవరు చూసి ఈ కాలము వీడి మీద అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఒక క్లయింట్ సమ్ పర్సన్ వైజాగ్ నుంచి క్లయింట్ మేము టచ్ చేశారు, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు, లీగల్ నోటీస్ ద్వారా కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే వాళ్ళు రికార్డ్ చేసి నెంబర్ కూడా అలాట్ చేశారు. నెంబర్ ఇచ్చారంటే అది ఆన్ ప్రాసెస్ నడుస్తుంది. అది ఎంత టైం పడుతుంది అనేది తెలీదు. రేపు ఎలక్షన్ ఏమన్నా ఎలక్ట్ అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నామినేషన్ యాక్సెప్ట్ అయిపోయింది కనుక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేదు. ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ దేనికంటే ఈ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేసి కన్సీల్ చేసి నామినేషన్ యాక్సెప్ట్ చేయించుకున్నారు కనుక ప్రాసిక్యూట్ చేయండి అని, అంటే 125A కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ చేయండి. అంటే ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా చేయొచ్చు, ఈ రోజైనా చేయొచ్చు, రేపొద్దున డిక్లేర్ అయిన ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ దాటిపోయింది కనుక ఒకవేళ ఛాలెంజ్ చేయాలనుకుంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలక్ట్ అయితే ఈ కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టులో ఎలక్షన్ ట్రిబ్యునల్లో అది ఎలక్షన్ పిటిషన్ వేసుకొని ఛాలెంజ్ చేయొచ్చు. అప్పుడు చాలా ప్రమాదం. ఓకే, కాకపోతే అలా అయినా ఇబ్బంది ఎలా అయినా ఇబ్బంది, రెండు పక్కల ఇబ్బంది. ఆవిడకైతే అలా ఉంది. ఈ రోషన్ కుమార్ గారికి అయితే ఇది మరి ఆయన క్లయింట్ అలా కంప్లైంట్ పర్సన్ కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు కాబట్టి అది ఏ మేరకు ఎక్కడ ఎండింగ్ అనేది చూడాలి. ఈ టైప్ ఆఫ్ కేసెస్ని భవిష్యత్తులో ఇంకా కొంచెం అవేర్నెస్గా ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ వైపు కూడా గవర్నమెంట్ సెక్టర్ అంటే ఇప్పుడంటే ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకుందాం సార్, రేపు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు లీగల్గా కూడా ఎవరైతే పొలిటికల్ పార్టీస్ మెయిన్ లీడర్స్ని వాళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో రేపు పొద్దున క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి పలానా పర్సన్ ఎక్స్ ఈయన ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి కాబట్టి ఈ సిస్టమ్ ఆఫ్ ఇది ఉంది, ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటున్నావా అనేది చేయడానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కదా సార్ ఇలాంటి విషయాలు. ఈవెన్ దాంట్లో కూడా పొలిటికల్ పార్టీకి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది. పొలిటికల్ పార్టీకి నీ బ్యాక్గ్రౌండ్ ముందు ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ ఎగ్జామ్ చేసి ఇతను లీగల్ గా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, పార్టీ కూడా తప్పే. పార్టీ కూడా తప్పే. పొలిటికల్ పార్టీ ఈ క్యాండిడేట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా, పార్టీకి చెయ్యాలి. అంటే మరి పొలిటికల్ పార్టీ కూడా ఈ నామ్స్ ప్రకారం నువ్వు ఎన్ఆర్ఐ వచ్చి పోటీ చేయాలి సీట్ అడుగుతున్నప్పుడు మాకు ఈ ఫార్మేట్ ప్రకారం రేపు పొద్దున లీగల్గా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ ఫార్మేట్ ప్రకారం చేస్తావా, నీకు ఉన్నాయా లేవని అడగాలి. అంటే ఇది పార్టీస్కి లీగల్ సెల్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి కదా సార్. ఇప్పుడు లీగల్ సెల్స్ ఉన్నాయి, వాళ్ళు అడ్వైస్ చేయాలి ఇలా వాళ్ళని అవేర్నెస్ ఇదిగో లా ఇలా ఉంది, డిజిగ్నేషన్స్ కోసం పదవుల కోసం లీగల్ సెల్స్ తప్ప ఉపయోగపడుతులే. వచ్చింది ఏంటంటే ఇలా వచ్చింది చూడగానే ఇలా వాళ్ళు స్క్రూటినీ చేసి ఓకే అని పంపిస్తే ఇలాంటి లీగల్ లిటిగేషన్ రాదు కదా, రాదు. అది వీటి మీద ఫర్దర్గా ఇంకా మీరు ఇంకేమైనా స్టడీ చేశారు సార్ ఈ టైప్ ఆఫ్ కేసెస్? ఇంకా డీటెయిల్డ్గా ఎన్ఆర్ఐల మీద వెళ్దాం అనుకున్నాం. విత్ ఇన్ ద పర్సన్ ఇండియా పర్సన్స్, ఎన్ఆర్ఐస్ కాదు,
వాళ్ళు ఈ ఫార్మ్స్ అన్ని చేసేసిన తర్వాత వీళ్ళకి కూడా ఇంకేమన్నా ట్రిపికల్ ప్రాబ్లమ్స్ అదే ఇప్పుడు వాళ్ళకి క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయాలి, లేకపోతే సివిల్ లిటిగేషన్ సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్స్ కన్సర్నింగ్ లయబిలిటీస్ అంటే కోర్టులో అంటే సివిల్ కేసులు మెన్షన్ చేయకూడదు అని అనుకుంటున్నారు. అయితే ఆ కాలం క్లియర్గా ఉంది కదా, ఆ కాలంలో లయబిలిటీస్ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు లయబిలిటీస్ అంటే కోర్టులో సివిల్ కేసులు ఏదైనా మానిటరీ క్లెయిమ్ చేసినా ఆ కేసు డీటెయిల్స్ కూడా ఫర్నిష్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా అపీల్స్ ఉంటాయి, ఏది క్రిమినల్ కేసులకు సంబంధించిన అపీల్స్ ఉంటాయి, అపీల్స్ ఉన్నా అవి కూడా ఫర్నిష్ చేయాలి. సరే, ఈ లెక్కలోకి వద్దాం సార్, మీరు చెప్పిన పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు మన కాలం ముందే 100 కేసులున్న పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నామినేషన్లు చేశారు, కంటెస్ట్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు డిస్క్లోజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, జగన్ గారు ఎన్నో కేసెస్ ఉన్నాయి, సిబిఐ కేసు చేస్తారు, ఆ లిస్ట్ అంతా ఫర్నిచర్ ఆయన అఫిడవిట్లో ఉంటుంది సార్. అంటే నేను అనేది క్రిమినల్ కేసెస్ బాగా ఎక్కువగా ఉండి డిఫరెంట్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ దెందులూరు చింతనేని ప్రభాకర్, మరి ఆయనకి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. తర్వాత 2009లో ఒక మినిస్టర్ని మీద దాడి చేసిన సందర్భం కూడా కేసు ఉంది. ఆ భీమడోల మున్సిపల్ మేజిస్ట్రేట్ అనుకుంటే బహుశా ఆ రోజు కూడా కొంత తీర్పు ఇచ్చినట్టున్నారు. తీర్పిస్తే మళ్ళీ అతను దాన్ని మళ్ళీ హైకోర్టుకి అప్లై చేసుకుని చేసినట్టున్నారు. మరి అవన్నీ కేసెసే కదా అవన్నీ. కేసెస్ అంటే అన్ని కేసెస్ కాదు, కేసెస్ పర్టైనింగ్ టు ది మోరల్ టర్పిట్యూడ్. ఓకే, అది ఒకటి. అంటే క్రిమినల్ కేసులు ఉండొచ్చు 100, 200, 300 అలా ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే కేసులు ఉన్నంత మాత్రాన్ని కాదు, అక్కడ కేసులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవి నిలబడతాయో లేదో మనం చెప్పలేం, అన్ని కొట్టేయచ్చు రేపు పొద్దున్న. ఇప్పుడు కేసెస్ ఉన్నంత మాత్రం డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు అది. సో ఇక్కడ ఏంటంటే కేసెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కేసు ఉన్నాయని కాదు, అవి ఉన్న కేసెస్ని ఇన్ఫర్మేషన్ అఫిడవిట్లో ఫర్నిష్ చేస్తే అది పబ్లిక్ డొమైన్లో పెడితే ప్రజలు చూసుకొని ఇతను మనం ఎలక్ట్ చేసుకోవాలా లేదా అన్న డెసిషన్ వస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ లాను ఈ సిస్టమ్ని అరేంజ్ చేశారు, డెమోక్రసీ సర్వైవ్ అవటానికి. అయితే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అంటే ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అంత క్వాలిఫికేషన్ లా కనపడుతుంది బయట, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. కాబట్టి వాళ్ళే ఒక మంచి లీడర్షిప్ సొసైటీలో వాల్యుబుల్ పర్సన్ లా కనిపిస్తున్నారు. అంటే సొసైటీలో మార్పు రావాలి, తర్వాత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు రావాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి. అంతేగాని అతను ఎంత డబ్బు ఇస్తున్నాడు, ఎంత పంచుతున్నాడు, ఎంత మందు వేస్తున్నాడు అవి కాకుండా ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే సొసైటీ కూడా కొంచెం బాగుపడుతుంది, డెమోక్రసీకి ఒక అర్థం ఉంటుంది. అది అవన్నీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో సాధ్యపడే అంశాలు అనుకోవాలా మనం. అంటే ఇప్పుడు అవేర్నెస్ ప్రతి ఏరియాలో అవేర్నెస్ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. సో ఇంకా రాబోయే రోజుల్లో ట్రాన్స్పరెన్సీ పెరిగిపోద్ది కనుక ఇటువంటి చాలా తక్కువ అవ్వటానికి స్కోప్ ఉంది, డెమోక్రసీ సర్వైవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది, హెల్దీ డెమోక్రసీ. ఒక ఫైనల్గా చెప్పండి సార్, ఎన్ఆర్ఐల దాకా వెళ్ళాం, క్రిమినల్ కేసెస్ ఉన్న సబ్జెక్ట్స్ వరకు వెళ్ళాం. చాలామంది నామినేషన్స్ అప్పుడు ఎన్నికల ప్రాసెస్ కాబట్టి మనం మాట్లాడేది కూడా అనేక రకాల మర్డర్ కేసెస్లో కూడా కొంతమంది ఉన్న పర్సన్స్ కూడా వీళ్ళ నామినేషన్ దాఖలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ప్రాంతంలో కానీ కొంతమంది అభ్యర్థులు వాళ్ళు ఫ్యాక్షనిస్ట్ వాటిలో ఉంటారు కొంతమంది. ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్న వాళ్ళు బెయిల్ మీద కూడా ఉంటారు కొంతమంది అభ్యర్థులు. మరి వాళ్ళు రేపొద్దున ఎన్నికలకి వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు, వాళ్ళు ఇచ్చే ఫార్మేట్లో కూడా ఇవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా సార్? మెన్షన్ చేస్తారు డెఫినెట్గా. ఈ కేసెస్ పర్టికులర్ కేసులో మెన్షన్ చేస్తారు డెఫినెట్గా మెన్షన్. అంటే ఇప్పుడు కేసుల్లో ఉన్నంత మాత్రం అతను చేశాడని మనం నిర్ధారణకు రాలేము. రేపొద్దున కేసు కొట్టేస్తే అతనికి ఉన్న అవకాశం పోతే మళ్ళీ రాదు కదా. అందుకని కేసెస్ ఉంటే కేసు ఉన్నాయని మెన్షన్ చేస్తారు అంతే. కన్విక్షన్ పడితే కన్విక్షన్ పడ్డదని మెన్షన్ చేస్తారు. అప్పీల్ వేసుకున్నాము, అప్పీల్లో కన్విక్షన్ సస్పెండ్ అయ్యింది అని మెన్షన్ చేస్తారు. ఓకే సార్, రైట్ సార్. ఈరోజు ఎంటీవీ బిగ్ న్యూస్ టైం షో కార్యక్రమంలో మరి చాలా కీలకమైన అంశాలు ఈవేళ, మరి ముఖ్యంగా రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన అంశాలు ఇవి.
మరి వాళ్ళ ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళ ఎలక్షన్ అంతా ఎక్కువ శాతం ఎన్ఆర్ఐల మీదకి వెళ్ళిపోతుంది రాజకీయ పార్టీలు. అంటే ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏంటంటే మరి పోటీ చేయాలంటే ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవాళ ఆఫ్ ది రికార్డ్ ఇవన్నీ. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి నచ్చిన వాళ్ళు ఓట్లు వేసుకోవడం అనేది ఈ నిబంధనల ప్రకారం జరిగాయి. కానీ అలా జరుగుతున్నాయా అంటే జరిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వీళ్ళ ఇతర దేశాల్లో కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ ఆ కోట్లకు అధిపతులకు ఉన్నవాళ్ళు వచ్చి పోటీ చేస్తే నియోజకవర్గాల్లో అన్ని విధాలుగా సస్టైన్ కావచ్చు అనేది రాజకీయ పార్టీలు గుర్తించి వాళ్ళని మాత్రమే అభ్యర్థులుగా కొన్ని చోట్ల పరిగణలో తీసుకుని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు అన్ని పార్టీలు. కాబట్టి ఈవేళ ఒక సీనియర్ అడ్వకేటు మన హైకోర్టులో 2 తెలుగు రాష్ట్రాల హైకోర్ట్స్లో కానీ సుప్రీంకోర్టులో కానీ చాలా కేసెస్ని డీల్ చేస్తూ ఎంతోమంది పెద్ద పెద్ద కేసులు కూడా చూస్తున్న మరి రొనాల్డ్ రాజు గారు, గుట్టుముక్కల రొనాల్డ్ రాజు గారు అంటే బాగా తెలియని వ్యక్తి ఎవరు ఉండరు అన్ని 2 రాష్ట్రాల్లో. మరి చాలా కీలకమైన అంశాన్ని వాళ్ళ బయట తీసుకురాగలిగారు. వాళ్ళ ఎన్ఆర్ఐ అనే వాళ్ళు ఏం చేయాలి, ఆ ఫార్మెట్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలి అనేదాన్ని క్లియర్ కట్గా చెప్పారు. ఇది వాళ్ళకి ఉపయోగపడవచ్చు ఏం కాకపోవచ్చు, బట్ రానున్న రోజుల్లో ఎన్ఆర్ఐ అనే వ్యక్తి ఎట్లాంటి ఫామ్స్ ఫిల్ చేయాలి, ఎన్ఆర్ఐగా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులు ఏంటి, ఇండియాలోకి వచ్చిన తర్వాత ఏంటి, అవన్నీ క్లియర్ కట్గా మెన్షన్ చేయడంతో పాటు ఎవరైతే ఎన్నికల కమిషన్ నియమించిన అధికార యంత్రాంగం రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇది ఒక విధమైన మేలుకొలుపు. ఖచ్చితంగా అవేర్నెస్ రావాలనేది మరి అలాగ సీనియర్ అడ్వకేట్గా ఒక సొసైటీ ఈ సమాజాన్ని కొంత మేరకన్నా మనకున్న సమయం ఉన్నప్పుడు కొంత అవేర్నెస్ చేయాలని ఒక మంచి దృక్పథంతో ఇవాళ సీనియర్ అడ్వకేట్ రొనాల్డ్ రాజు గారు ఇవాళ మన ఎంటీవీ బిగ్ న్యూస్ లైవ్ షో కార్యక్రమంలో వారి అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఇది ఖచ్చితంగా ఇది ఇవాళ ఈ ప్రోగ్రాము కొన్ని వేల లక్షల మంది చూస్తారు కాబట్టి దీనివల్ల రానున్న రోజులు కొంత అవేర్నెస్, ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ కావాలి. రాజకీయ నాయకుల కంటే పబ్లిక్ అవేర్నెస్ వచ్చినప్పుడే ఖచ్చితంగా సేవ చేస్తానని వచ్చే ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేస్తే మనకు వచ్చి ఏం చెప్తారు, ఇవన్నీ ప్రజలకు అవగాహన ఉండాలనేది ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు మన సీనియర్ అడ్వకేట్ రొనాల్డ్ రాజు గారు మన స్టూడియోకి వచ్చి చాలా విషయాల మీద కొత్త కొత్త పాయింట్లు ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలో వీటిని కనీసం కించెత్తు కూడా పాటించే పరిస్థితి లేదు మరి లీగల్గా చెప్పిన పాయింట్స్ అన్ని చూస్తే. కాబట్టి ఇక నుంచి అయినా పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ముఖ్యంగా ప్రజలు కూడా అవగాహన తీసుకుని రానున్న రోజుల్లో ప్రశ్నించడం అంటే ద్వేషభావంతో కాదు, ఈ పర్టికులర్ పాయింట్స్ ఉన్న వ్యక్తులు ఈ సొసైటీలో సర్వీస్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇవి మినిమము నిబంధనలు అవి పాటిస్తే బెటర్ అనేది మన అడ్వకేట్ గారు సూచించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల మీద ఖచ్చితంగా మన రొనాల్డ్ రాజు గారితో మన ఎంటీవీ ఇప్పటికే గతంలో చాలా కార్యక్రమం చేసాం. ఇది ఒక కొత్త సబ్జెక్ట్. ఈవేళ ముందు ఇంకా కొత్త పాయింట్లు వచ్చినప్పుడు ప్రజలకి అవేర్నెస్ చేయడమే ఎంటీవీ లక్ష్యం. అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ రొనాల్డ్ రాజు గారు కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉండే మనిషి, ఒక క్షణం కూడా ఖాళీగా ఉండరు. అయినా సరే ఈ సమాజంలో కొంత మనం ఒక పౌరుడిగా ఉన్నాం కాబట్టి ఎంతో కొంత ప్రజలకి అవేర్నెస్ తేవాలి. మన ప్రొఫెషను మనమే మన కుటుంబం అనే కాకుండా కొంత అవేర్నెస్ కోసం ఈరోజు ఈ షోకి వచ్చారు. మరి ఖచ్చితంగా వారికి ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా సీనియర్ అడ్వకేట్ రొనాల్డ్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలు కూడా ఒక మంచి అవకాశాన్ని దీని అంతా క్షుణ్ణంగా మీరు మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో మీకు అప్లోడ్ చేస్తాం, దాన్ని చక్కగా వినండి, వాటిని మీరు అవేర్నెస్ తీసుకోండి, మీతో పాటు మీ ప్రజానికానికి అవేర్నెస్ తీసుకురండి. దానివల్ల ఏంటంటే ఈ సమాజానికి ప్రతి పౌరుడికి ఒక బాధ్యత ఉందని గుర్తించడానికే ఇదంతా చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా
కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.